దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడిచ్చిన మన దేవదేవుని బట్టి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మరొక పర్యాయము మీతో మాట్లాడటకు, మీతో మరి ముచ్చటించుటకు, అనగా దేవుని యొక్క మాటలు అందుకుని, దేవుని మాటలు పట్టుకుని మీ మధ్యకు వచ్చాను. అందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఇటు అవకాశం ఇచ్చినందుకు మీకును కూడి వచ్చిన శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు, నీ కృపాశీర్వాదం మాకు దయచేసినందుకు వందనాలు. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూను. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అందించి నడిపించి బలపరచుమని, నేదైనా దాసుడని నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించి మేలుతో నీ ఆశీర్వాదంతో మమ్మల్ని బలపరచుమని, దేనదాసుడని నేను చేయుచు నా ప్రార్థన అంగీకరించి నీ ఆత్మచేత నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో శుభాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పాఠం ఏంటనగా పాపమును జయించుట. పాపమును జయించుట ఏంటి అంశం అనుకుంటున్నారా? నిన్నేమో గ్రహించుట, ఈరోజు పాపమును జయించుట. అంటే దేవుడు తన అంశాన్ని బట్టి, అదే మరి రోమాపత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుతున్నాం. మొదటి నుంచి 7 వచనాలు నిన్నటి కాలంలో చదివాం. ఈరోజు ఆ అంశములో పాపమును జయించుట అనే అంశాన్ని దేవుడు మనకిస్తున్నారు. అయితే ఇక్కడ పాపము అనే మాటకు ఏంటంటే నాశనం. ఏం చెప్పండి? పాపము కొనే మరి నిర్వచనం ఏంటంటే నాశనం. పాపముకు అర్థము నాశనం. ఈ నాశనమును జయించాలంటే మనకు ఒక సహాయము, ఒక అవకాశం, ఒక మార్గం, ఎవరొక ఆదరణ కావాలి. అతడు ఎవరు? పాపమును జయించేవారు మానవ జన్మం ఎత్తిన మనుషుడు ఒక్కడైనా లోకంలో ఉన్నాడా అంటే, అన్ని రకాలు మనం గ్రహించిన అందరూ పాపము వలనే జీవిస్తున్నారు. పాపము చేయబట్టే అందరూ ఒక్కడును పరిశుద్ధుడు లేడు, అందరూ పాపులై ఉన్నారు అన్నారు. అంటే పాపాన్ని జయించాలంటే పాపము ఉండకూడదనేది లేఖనం చెబుతున్న మాటలు. దేవుని యొక్క ఆలోచన కూడా అదే. అయితే పాపము లేనివాడిగా మన మధ్యకు వచ్చాడు ఆయన, పాపము లేనివాడిగా మన మధ్యన మెసులాడైన అటువంటి ఆయన మనతో ఇలా పౌలు గారి ద్వారా మాట్లాడచ్చు. ఎందుకంటే పౌలు గారు ఆయనను ఏ రకంగా బాధ పెట్టాడో, ఏ రకంగా పౌలు గారు ప్రభువుని ఏ రకంగా హింసపెట్టారో మనం ఎరిగిన వారు వాక్య గ్రంథంలో. అయితే ఇప్పుడు మనం చదువుతుండగా ఈ వాక్య గ్రంథంలో ఇక్కడ మనం గమనించినప్పుడు, ఆజ్ఞను ఏతు చేసుకుని సకల విధములైన దురాశలను నా యొద్ద పుట్టించును. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఇక్కడ చూడు, ధర్మశాస్త్రము లేనట్టు పాపము మృతము అంటే లేనట్టే లెక్క. మరి ఎలాగొచ్చింది? ఒకసారి మనం గమనించాలి. మానవుడు జీవించడానికి అనేక రకాల మార్గాలు దేవుడు ఇచ్చాడు. అనేకమైన తలంపులు ఇచ్చాడు మానవుడికి. అనేకమైన ఉద్దేశాలు కూడా ప్రభు ఇచ్చారు. అయితే ఈ రోజున మానవుడు జీవించవలసిన జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నాడు? ఎందుకు దానిని గ్రహించలేకపోతున్నాడు? ఎందుకు దానికి లోబడలేకపోతున్నాడు? అంటే ఇవాళ వాక్యం చెప్తున్న మాటలు ఏంటంటే, ఆత్మ సంబంధమైన రూపము నువ్వు కలిగి ఉన్నప్పటికీ, ఆత్మ ఆలోచన మనం కలిగి ఉన్నప్పటికీ, దేవుడు అనేకమైన విధములుగా మనకు ఆదరణ ఇస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ స్నేహితుడా,
దేవుడు తన క్రియల ద్వారా నీ ఎడల నా ఎడల అనేకమైన రీతులుగా మనకు ఆదరణ కలగజేస్తున్నాడు. అయితే ఇక్కడ పాపము మృతము అంటున్నాడు. మృతం అంటే లేదు, నశించిపోతుంది, నశించిపోతుంది అన్నాడు. నిజం దానిని వెంబడించేవారు పాపం ఎలాగొస్తుంది తెలుసా? ఏమంటే గొర్రు బొచ్చు కప్పుకుని, ఏమంటే బంగారు దట్టిలు దట్టి కట్టుకుని అనేక రకాలుగా ప్రభు ఏ రకంగా అయితే ఈ భూమి మీద రాబోతాడో వచ్చాడో వచ్చి ఉన్నాడో ఆ రకంగా కూడా ప్రవర్తించుట కూడా వాడు వెనకాడాడు అంటాడు. అటువంటి సాతానును ఈరోజు మనం జయించగలిగి ఉండాలి. అటువంటి సాతానును మనం జయించే విధానం మనం కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మనం ఆలోచించండి ప్రియులారా. మన విధానము, మన పద్ధతి, మన నడక, మన ఆలోచన క్రియలు ఎలాగున్నాయి, ఏ రకంగా ఉంటున్నాయి, ఏ రకంగా మనం ఆలోచిస్తున్నాం, ఏ రకంగా గ్రహించగలుగుతున్నాం ఈరోజు మనం ఆలోచించాలి ఒకసారి. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుండు గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోయి అప్పుడు జీవాత్మైన ఆజ్ఞ నాకు మరణార్థమైన కనబడిను. యాలయనగా పాపము ఆజ్ఞను ఏతు చేసుకుని నన్ను మోసపరిచి దాన్ని చూసారా, పాపము ఏతువు చేత అంటే పాపమును అడ్డం పెట్టుకుని సాతానుగడు యేసు ప్రభుని ఏం చేశాడు? చంపెను. అంటే ఇక్కడ ఏమన్నాడు భక్తుడు పౌలు గారు అన్నాడు, ఇదిగో పాపము ఏతువు చేసుకుని అది నన్ను చంపెను అంటుంది. చంపిన తర్వాత ఎలాగున్నాడు ఇక్కడ అంటే, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైన, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది అయినది. చూడండి, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. అయితే ఇక్కడ అంటున్నాను, మరొకసారి చదువుతున్నాను, గమనించండి. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపరిచి దాని చేత, అంటే ఇక్కడ పాపము మోసపరిచింది. ఇలా పాపం వల్ల చాలా మంది మోసపోతున్నారు. మరలా ఎందుకు చదవాలంటే దాన్ని వివరించుటకు దేవుడు వివరించమని చెప్తున్నాడు అంతరాత్మగా. అందుకనే మీకు వివరించుటకు ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటివంటే, మనం ఆలోచించకుండా ఏ పనైనా చేసినప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటివంటే, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టే కదా మనుషులను బలపరుస్తున్నాడు. దేవుడు తన ఆలోచన క్రియలు బట్టే కదా మానవుడు ఎలా మెసులుతున్నాడు, మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించినప్పుడు మనకు అర్థమవుతున్న విషయాలు ఇవన్నీ. గనుక ప్రభు ఎడల ఎంతవరకు మనం ఆలోచన కలిగి ఉన్నాం, ప్రభు ఎడల ఎంతవరకు మనం ఆలోచనతో నిలబడ్డాం, ప్రభు ఎడల ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చినప్పటికీ దాన్ని గ్రహించకుండా మన ఇష్టమైన రీతిలో మాట్లాడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మ తలంపులు కలిగిన ఉన్నావా, ఆత్మ నడిపింపు నువ్వు ఉన్నావా? ఉంటే ఎలాగున్నావు? ఇక్కడ పాపము నన్ను మోసము చేసి, ఏతువు కలిగి నన్ను మోసం చేసి, అంటే ఇదిగో నీ పిల్లల్ని విడిచిపెట్టేస్తాను నువ్వు నాకు అప్పగించబడితే అనే రీతిలో చాలామంది ఏమంటారు, నువ్వు నాకు ఇది ఇస్తే నీకేం హాని చేయను, నువ్వు నాకు ఇది చేస్తే నీకు ఎటువంటి ఇబ్బంది కలగను, నిన్ను సేఫ్ చేస్తానని ఈ రకమైన మాటలు మాట్లాడేవారు లోకంలో లేకపోలేదు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుచున్న ఈ మాటలు ఎటువంటి అంటే ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మకు ఆలోచన కలిగించే మాటలు. అవి ఎలాంటివి అంటే మనం ఒకసారి గమనించినప్పుడు, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనది ఉన్నది. అంటే ఆజ్ఞ పరిశుద్ధాత్మ, ఆత్మ కూడా పరిశుద్ధంగానే ఉన్నది, కానీ నీతి గలదై
విశ్వాసాన్ని మనుషును కాపాడేదిగా ఉన్నది. ఇది మనం చాలామంది గ్రహించక అనేకమైన విధములుగా ప్రవర్తిస్తున్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ఏ రకంగా మాట్లాడుచున్నాడు? ఏ రకమైన తలంపులని కలగజేస్తున్నాడు? ఏ రకమైన ఉద్దేశాలని కలుగున్నాం అంటే, ఉత్తమమైనది నాకు మరణమకారం ఆయన అట్లను రాదు, అయితే పాపము ఉత్తమమైనదిగా పురముగా నాకు మరణము కలుగు చేయొచ్చు. పాపము ఆత్మైనట్టు అగబడి నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా ఇక్కడ ఏమంటే పాపము అచ్యుతముగా మూలముగా పాపము కలిగి ఉన్నది. అవును కదా, ఆజ్ఞని తిరస్కరించింది, ఆజ్ఞను ఏమంటే మీరింది, ఇది పాపం. అందుకే పాపమును విసర్జించుట అంటే, పాపమును విసర్జించుట ఎలాగండి అంటే అనేకమైన మాట. ఒక్క నిమిషం అండి, షుగరు బీపీ ఉన్న వాళ్ళు చక్కెరతో ఉన్న మరి చక్కెర వేసిన ఛాయ్ కానీ కాఫీ కానీ తీసుకోరు. మాకు షుగర్ ఉందండి, దయించి అవి వేయకండి. ఎస్, శరీర సంబంధమైన రోగానికే ఇంత ప్రాముఖ్యం ఇస్తున్నావే, పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉండి నీలో ఉండి నేను పరలోకం చేర్చాలనుకున్న ఆయనకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి మనం? అంటే పాపాన్ని విసర్జించడం ఈ అంశం తప్పు కాదు కదా, సత్యమే కదా. మనం శరీరం సంబంధమైన జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటాం, ఎందుకంటే ఆయుష్ను పెంచుకోవాలి, ఇంకా జీవించాలి, ఇంకా జీవించాలి. మీరు గమనించాలి, ఇక్కడ మన ఇండియా అంటే మన ఇండియా ధర్మశాస్త్రాలు అంటే కొన్ని పంచగ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, సర్వం ఒకటే, సర్వోన్నతుడు ఒకడే అని గ్రంథాలు రాయబడి ఉన్నాయి. దానిని అనేక రకాలుగా మార్చాలని చూశారు పండితులు, కానీ వారి వల్ల కాలేదు. ఎందుకంటే వారి మనస్సాక్షిని కూడా దేవుడు లోబరుచుకుని, వారి మనస్సాక్షిని స్వాధీనం చేసుకుని అట్టి మాటలను మనకందరికీ అందించుచున్నారు. అయితే కొన్ని విషయాల్లో వారు వారి ఇష్టమైన ఆలోచనలనే రచించారు. ఎందుకంటే సాతానికి లోబడిన వారు అవి తన ఇష్టమైన రీతిలో ఇలాగుంది అలాగుందని మరి శాస్త్రాలు రాసిన వారు కూడా లేకపోలేదు. అయితే కానీ వారు కూడా నిన్నటి మా కాలంలో మీకు చెప్పినట్టుగా తపస్సు చేసి దేవుడు ఏ రకంగా ఉన్నాడు, దేవుడు ఏ రూపం కలిగి ఉన్నాడు, దేవుడు ఏ శక్తి కలిగి ఉన్నాడో, దేవుడు మాట్లాడతాడా వింటాడా అని ఇవన్నీ రకాల దేవుని కలిగిన విధానాలన్నీ కూడా తెలుసుకుంటకు వారు తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఇది మనం నిన్నటి కాలంలో తెలుసుకున్నాం. కానీ ఈరోజు పాపాన్ని విసర్జించాలంటే మనం ఒక తపస్సు చేయాలి. ఎలాంటి తపస్సు అంటే, సర్వోన్నతుడి యొక్క దేవుని యొక్క మహిమను కనుగొనాలి. సర్వోన్నతుడైన దేవుని యొక్క వెలుగును, యేసుప్రభు యొక్క వెలుగే కదా. దేవుడు అన్ని గ్రంథాలు చెప్తున్నది ఏంటంటే, సృష్టికర్త ఒకడే, ఆయన సర్వోన్నతుడు, లోకాన్ని ఏలుచున్నవాడు ఒకడే, ఒకే ఆత్మ, ఒకే జీవం, ఒకే ప్రాణము, ఒకే విధానం, ఒకే పద్ధతి. ఎస్, అన్నీ ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ పాపం వేతువు చేత ఏలుబడి చేయుచున్నది. దాన్ని విసర్జించాలంటే విసర్జించలేకపోతున్నాం. ఎందుకంటే స్నేహితుడి రూపంలో, బంధుమిత్రుల రూపంలో, సహాయ రూపంలో, అనేక రకాల అవసరాలు తీరే రూపంలో వచ్చి నీ మధ్యన తిష్ట వేసి కూర్చుంటుంది. ఎందుకంటే కష్టాల్లో ఉంటావు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, అప్పులు తీర్చుకుంటుంది మొదట. లేకపోతే నువ్వు బాధలో ఉన్నావు, ఇదిగో కొంత ఇస్తున్నాను, ఊరట తీసుకొని కొంత ఇస్తుంది. అవతల వాడు లోకువై అవతల వాడి చేతిలో కీలు బొమ్మ చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇవాళ అప్పు చేసి అన్యాయంగా అప్పులు చేసి కూడగట్టుకున్న వారు ఎందరో కోలల కొలిది ఉన్నారు, కొట్ల కొలిది ప్రజలు ఉన్నారు. ఏంటి, అప్పులు కూడగట్టుకుని డబ్బుని చూసుకుని మురిసిపోతూ ఆ డబ్బు యొక్క వాసన పీల్చి బ్రతుకుతున్న వారు చాలా మంది లేకపోయలేదు. వాళ్ళే పాపముకు పాపమని పెంచి పోషించిన మనుషులుగా కూడా మారుతున్నారు. వాళ్ళు ఎలాంటి వారంటే అధికార దాహం, డబ్బు దాహం, ధనదాహం, ఏమండి ఐశ్వర్యము, మన పేరు దాహం కలిగిన వారు లోకంలో ఒకరు అన్నిటిది కాదు, అందరూ అన్ని దేశాల వారు కూడా ఉన్నారు. అయితే మన ఇండియా వారికి ఒకటి బాగా ఉన్నది ఏంటంటే దాన్ని ఎవరు తొలగించలేకపోతున్నారు. ఎందుకంటే అది పాప భీతి. అంటే మనము మోక్షానికి చేరాలని ఆసక్తి ఎక్కువ ఎవరికి ఉందండి, ఇండియా ప్రజలకి. అందుకే తీర్థయాత్రలు తిరుగుతారు, అన్ని నదుల్లో మొలగటానికి కారణం అదే.
మనం ఇంకా ఆరోగ్యంగా దేవుని యొక్క విధానంలో పద్ధతి కలిగి తపస్సు చేయటం, పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేయటం, పొద్దున్న లేచి సాష్టాంగ నమస్కారం చేయటం, పొద్దున్నే లేచి ఎలాగా ఏ రకంగా చేస్తే ప్రశాంతత దొరుకుతుందో అని వెతుకులాడుతున్న ఇండియా ప్రజల్లో మొదటి భాగంలో, ప్రపంచంలో మొదటి భాగంలో ఉంటారంట. ఎందుకు అంటే వాళ్ళు వెతుకుతున్నారు దేవుడు ఏ రకంగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా మనం వెతుకుతాం. దేవుడు కనపడితే మొదటగా కోరుకుదండి నాకు అవతల వాడి కంటే ఐశ్వర్యం నాకు కావాలని. ఇవాళ కోరుకునేది గొప్ప గౌరవాన్ని, మర్యాదని, అధికారాన్ని కోరుకునే వారు కూడా ఇండియా ప్రజలే ముందుంటారు. కానీ ఉన్నవారు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆలోచన ముందు పెడుతున్నారు. అప్పుడు వారు వెనక నడుస్తారు. దేవుడు ముందు నడిచినప్పుడు నువ్వు డబ్బును ప్రేమించలేవు, లోకాన్ని ప్రేమించలేవు, కేవలం దేవుని వైపే గురి చూస్తావు. అనేకులని దేవుడు అంటాడు పోషించు అంటాడు, పోషిస్తావు. అనేకుల కొరకు నీవు జ్ఞానమును ఉపయోగించమంటాడు, ఉపయోగిస్తాం. అనేకులను నువ్వు పెంచి పోషించంటే పెంచి పోషిస్తావు. ఎలాగంటే ఒక కంపెనీ ఇస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడు, దానివల్ల వచ్చే ఆదాయము అందరకు తన ఉంచుకుని కొంత తనకు కావాల్సింది కనమది అందరికి కూడా పంచుతాను. ఈ లోకంలో అక్కడక్కడ మనకు కనపడతారు, మా ఏళ్ల మీద లెక్క పట్టచ్చు అలాంటి వారిని. అలాంటి వారు కూడా లేకపోలేదు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు అని. అయితే మన ఇండియా కల్చర్ ఎలాంటిదంటే పొద్దున్నేసే సూర్య నమస్కారాలు చేయటం, తపస్సు చేయటం, మొక్కటము, ఇలాంటివన్నీ చాలా భక్తితో కూడుకున్నదే. అంటే పాప భీతిని, పాపాన్ని విసర్జించుటకు ప్రతి క్షణము ఇండియా ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, ఇండియాకు వచ్చి, ఇండియా సువార్త ప్రకటించట కారణం అదేనండి ప్రియులారా. మనుషులు మన దేశం అమెరికా వారు, లండన్ వాడు వచ్చేట కారణం ఏంటంటే మన దేశముల కంటే ఇక్కడ భక్తి పరులు ఉన్నారు, ఇక్కడ నిజమైన దేవుడి కొరకు వెతుకులాడుతున్నారు. దేవుని చూడాలని, దేవుని యందు విశ్వాసంగా ఉండాలని, దేవుని యందు భక్తి కలిగి ఉండాలని, దేవుని యందు విధేయత కలిగి ఉండాలని, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలని చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నిజమైన మార్గం మనకు తెలిసింది కాబట్టి ఇది తెలియపడతాం. ఇప్పుడైనా వాళ్ళు ప్రశాంతంగా ఈ లోకంలో వారు ఇండియా ప్రజలు కూడా ఉంటారు అని ఆనాడు దొరలు వచ్చారు, ఈనాడు మనకు ప్రకటన జరుగుతుంది. అంతే తప్ప ప్రియులరా మన ఆచారాలు, మన పద్ధతులు, మన విధానాలు వారు కొట్టివేయలేదు. కానీ మనం చేసే భక్తి విధానం, మనం చేసే ఏంటి నమ్మకము కోల్పోకుండా ఇంకా దృఢపరిచారు. అదే సాతాను గడ ఏం చేస్తాడంటే మన వారిని వాళ్ళని కూడా వాడికి అవసరాలు తీర్చుకునే విధముగా మార్చి, అందుకే పాపము పాపభీతి కలిగి మనుషుల్లో ప్రవేశించిందంటే మనిషిని వెదగకుండా నాశనం ఎదుగుతున్నాడు లోకముగా, కానీ అంతరాత్మగా కురుంగిపోతాడు. ఆ కురుంగుతనము ఎవరూ తప్పించలేరు. అదే ఒక సామెత ఉంది మన దేశంలో, అదేంటంటే మనోవ్యాధికి మందు లేదు. ఎస్, ఆ మనోవేదన ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు సాతానుగాడు. మనిషి కోలుకోలేని దెబ్బలోకి. అన్నీ ఉంటే కొందరు తినలేరు, కోట్లు గడిస్తారు కానీ తినలేరు. ఏం తింటారు? టాబ్లెట్లు తింటూ ఉంటారు. లేదా పొద్దున్న ఒక టాబ్లెట్, సాయంకాలం మధ్యాహ్నం ఒక టాబ్లెట్, గంటకు ఒక టాబ్లెట్ కూడా వేసుకున్న వారు ఉన్నారు. అంటే బ్రతకాలి, బ్రతికిని కొనసాగించాలి, పాపమును జయించి పరిశుద్ధుడును వెంబడించాలి. ఇది వెంబడించాలంటే ముందు సుఖపడాలంటే డబ్బును సంపాదించాలి. ఈ డబ్బును సంపాదించేటకు మొదటి సాతానికి ఏంటంటే డబ్బు అనే భ్రమలో పెట్టి ఆస్తిని కూడగట్టుకో సమయమంతా ఆస్తి కొరకు ఇస్తాడు. సమయమంతా డబ్బులు ఇచ్చుకుంటే తీరాపోతే అతను వ్యాధులు కలిగి చేస్తున్నాడు. ఏమండి, షుగరు, బీపీ, కళ్ళ కనపడటం, కనపోగపట్టం, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, శరీరంలో అనేకమైన హార్ట్ అటాక్ రావటం, స్టంట్ వేయించుకోవటం కంటిన్యూగా, లేదా లివర్ కంప్లైంట్, కిడ్నీ కంప్లైంట్, ఇలాగ అనేకమైన తెస్తారు. కానీ చచ్చిపోవడం మనిషి. కానీ బ్రతకాలనే ఆసక్తితో ఏం చేస్తారు? డాక్టర్లను ఆశ్రయిస్తారు. డాక్టర్లు ఏం చేస్తారు? బ్రతకడానికి బ్రతుకు మీద ఆశ కలిగి ఉన్నాడు, పాపాన్ని జయించుకుంటూ ఇంకా బ్రతకాలని ఆసక్తిగా ఉన్నాడు. కాబట్టి అబ్బాయి ఇదిగో నువ్వు బ్రతకాలంటే ఈ టాబ్లెట్ వేసుకో, లేకపోతే టాబ్లెట్ మానేసిన 2-3 రోజులు నువ్వు చనిపోతావు. అలాంటి వారు కూడా ఉన్నారు. అయితే ప్రియులరా వాళ్ళు చెప్తే వారి బిజినెస్ వ్యాపారం ఉండదు. డాక్టర్లు వారి వైద్యం నడదు. కాబట్టి ఏం చేస్తారండి, మీరు దైవ యొక్క తపస్సు చేసుకోండి, మీరు ఒక స్థలంలో ఉండి ప్రశాంతంగా ఉండండి, దేవుని ఆరాధించండి అని చెప్తే ఏమైపోతారు? బిజినెస్లు ఉండవు, అభివృద్ధి ఉండదు. మిద్దులు మేడలు కట్టలేరు కదా. కానీ దేవుడు అంటాడు ఎంత కట్టుకున్నా, ఎంత అభివృద్ధి అయినా ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం.
దేవుడు అదే చెప్తాడు వాక్యం ద్వారా. ఏమంటే నువ్వు అన్నీ కలిగుండు, సంతోషంగా ఉండు, సమాధానం కలిగుండు, ఆనందంగా ఉండు, ఐశ్వర్యం కలిగుండు, కానీ ఏదో ఒక రోజున విడిచిపెడతావు, ఇవన్నీ వ్యర్థము అని గ్రహించు. అప్పుడు నీతో నేనుంటాను, నీతో నడుస్తాను. నీ ఆస్తులు నీ పిల్లలు అనుభవిస్తారు, పిల్లలు. మనం చాలా మంది ఏం చేస్తామంటే దేవుడిని పక్కన పెట్టి యాండి ఎలా దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నాం, మన పాపభీతిని కడుక్కోటానికి అని తప్ప. కానీ దాన ధర్మాలు చేస్తే పాపభీతి కడుక్కోలేమంట. ఏంటంటే నువ్వు పశ్చాత్తపడి దేవుని వైపు చూసినప్పుడే కడుక్కో. ఈ లోక ఎవరి వల్లనూ కడగలేంది దేవుని వాక్యం ద్వారా కడుగుబడుతుందని ఇలా లేఖనం చెప్తుంది. మనమే కాదు, ప్రపంచంలో మరి అన్ని గ్రంథాల కంటే కొన్ని వేల కోట్ల రూపాయలకు విలువ కట్టిన గ్రంథం బైబిల్ చరిత్ర. ప్రియులరా, అనేక గ్రంథాలు చాలా మంది రాస్తున్నారు, ప్రకటించబడుతున్నాయి, కానీ కొన్ని మరుగు చేయబడుతున్నాయి. కానీ భూమి పుట్టిన మొదలుకొని దేవుడి గ్రంథం రచించిన కానీ మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఈ గ్రంథాన్ని మరుగు చేయటం ఎవరి వల్ల కావట్లేదు అంటున్నారు. మరుగు చేయగొలిది చూడండి, దీపము ఆర్పే కొలిది ఆర్పుతారనుకున్న కొలిది దాని దీపము జ్యోతి వెలుగు ఎక్కువ అవుతుంది. అందుకే దీపం ఆరిపోయినప్పుడు వెలుగు అన్నట్టు మీరు నూనె వేయకుండా ఉంటే ఆ నూనె అనేకమైన రీతిలుగా వెలిగించుటకు వస్తుంది. అందుకనే ఒక మాట వాడతాం, కువత్తలాగా నువ్వు కరిగి ఎంతమందిని వెలిగిస్తున్నావు అనే మాటను కూడా వాడతాం. ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ మాటని మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇది నాకు మరణకరమైనది, ధర్మశాస్త్రము మనకు సంబంధమైనది అనెను. అయితే నేను పాపమునకు మనుకుబడి శరీర సంబంధమై ఉన్నాను. ఎలాగనగా నేను చేయనిది నేను ఎరగను, నేను చేయని నిశ్చయించుకున్నది చేయుచున్నదే చేయుచున్నాను. అంటే ఏంటి ఇక్కడ? మనిషి ఏదైతే చేయాలో అది చేస్తున్నాడు. చేయాలనుకునే సాతానుగాడు చేయలేకుండా చేసి కానిది చేపిస్తున్నాడు, సాతానుగాడికి లోబడిపోతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. ఏం చేయమన్నాడు తెలిసి? ఏది నీ ఆస్తులు నీ అంతస్తులు విడిపోయి నువ్వు తొలగించుకోక్కర్లేదు, నీతోటి ఉంటాయి. నీ తర్వాత నీ పిల్లలు నీ రక్త సంబంధులు అందరూ దాన్ని అనుభవిస్తారు, దాన్ని నడిపిస్తూ ఉంటారు. కానీ నీవు మాత్రం ఏమి చేయొద్దు, పాపాన్ని విసర్జించు అంటే పాపమును ద్వేషించు, అన్నీ నీకు స్వాధీనం అవుతాయి. ఒకటే మనం ద్వేషించాలి, పాపాన్ని అంటే కర్మక్రియలను ద్వేషించున్నవాడు నిత్య రాజ్యం చేరతాడు, మోక్షాన్ని చేరతాడని గ్రంథాలని చెప్తున్నాయి. నా ప్రియులు, ఎంతవరకు నాకు తెలియకుండానే చాలా మంది మాట్లాడుతాయి. అలా చూడండి, ఆంధ్రప్రదేశ్లో గ్రూపునే కట్టేశారు, కత్తి సుత్తి పెట్టి ఏమండి సిపిఎం వారు పెట్టినట్టు సింబల పెట్టి దేవుని యొక్క మీటింగులు జరుపుతున్నారు. నా స్నేహితులారా, ఇవన్నీ మీ యొక్క రాజకీయ పబ్బాలు గడుపుకుంటాకే. ఇది సత్యంగా చెప్తున్నా, మీ రాజకీయ పబ్బాలు గడుపుకుంటాకే. దేవుడు అలాంటి వీటిని ఎంకరేజ్ చేయడు. దేవుడు ఎంకరేజ్ చేసేది ప్రార్థనని దుర్మార్గులను క్షమించమన్నాడు, దుష్టులని క్షమించమన్నాడు, ఎవరినైనా ప్రార్థించి జయించమన్నాడు. నీ మౌనమే, నీ ప్రార్థనే, నీ అంతరాత్మ విజ్ఞాపనే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఊహించనిది నీ తర్వాత నీ పిల్లలు కూడా ప్రశాంతంగా దేవుని ఎరుగుంటారని చెప్తుంది. ఈనాడు ఏం చేస్తున్నారంటే నాయకులు అనగా యాజకులైన వారు నాయకులుగా మారి ఇప్పుడే మా పిల్లలు కాదు, మేమే సుఖాలు పడాలి, మేమే పేర్లు పొందాలి, మేమే గొప్పవారుగా పిలువబడాలని ఆశ కలిగి ఈనాడు పరిగెలెడుతున్నాడు. నా స్నేహితులారా, గమనించండి, సత్యం ఒకటే, నీతి ఒకటే, నిజం ఒకటే, పరిశుద్ధత ఒకటే, ప్రభు ఒక్కడే. ఈ మాటలన్నీ మీ అందరూ గ్రహించగల కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, కరుణామయుడ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం, నీ బిడ్డలుగా నేను స్తుతిస్తున్నాం, నీ బిడ్డలుగా నేను ఆరాధిస్తున్నాం, నీ బిడ్డలుగా నేను కొనియాడుతున్నాం, నీ బిడ్డలుగా నాయన నిన్ను కీర్తిస్తున్నాం. ఈ కీర్తన, ఈ యొక్క విజ్ఞాపన ఎవరమైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంత వారైనా, ఏ భాష వారైనా దేవా, మా పాపాలు కడుక్కుంటే కదా, నీ రాజ్యముకు చేరటకే కదా ప్రభా. కాబట్టి పాప భీతి అనగా పాపాన్ని విముక్షించుటకు, పాపాన్ని విసర్జించే శక్తిని మాకు దయచేసి నీ బిడ్డలైన వారందరినీ కాపాడండి.
నా దేశ ప్రజలు, నా దేశ పెద్దలు, నా దేశ నాయకులు, నా దేశ మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధరు, కార్మికులు, రైతులు, లాయర్లు, ఇలాగా జడ్జీలుగా, అధికారులుగా ఉన్న ప్రతి వారి మీద నీ ఆత్మను కుమరించండి. నీ సన్నిధి వరకు దయచేయండి. నీ ఆలోచన కలిగజేయండి. అభివృద్ధికి ఎంతగా జ్ఞానం కావాలో, మరి రైతులకు ఎంతగా శక్తి కావాలో, ఇదిగో అకాల వర్షాలు, సమయముకు వర్షాలు రావట్లేదు ప్రభా, కరువులు కాటకాలు సిద్ధపడుతున్నాయి అన్నారు ప్రభా. నీ బిడ్డలైన వారిని మనుగుడుగా నీవు 150 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలేని ఎండలు ఇప్పుడు వస్తున్నాయి. దాన్ని 50 డిగ్రీలు దాటుతున్నాయి ప్రభా. చాలా మంది వడగాలపులకు తట్టుకోలేక ఎందరో చనిపోయారు ప్రభా. వారి ఆత్మలు ప్రభా నిన్ను గోసాడుతున్నాయి, నీ యొద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నాయి. వారి కుటుంబాలు, వారి జీవితాలు, అయ్యో పెద్ద దిక్కు లేకుండా పోయింది, అయ్యో పెద్దవారు లేరే అని మాటలు వింటూనే ఉన్నాం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు దేవా. బిడ్డల యొక్క అనేకలు నీ బిడ్డల యొక్క ఆలోచన తెరవండి, మనసులో మార్చండి నాయన. పాపభీతిను అనగా పాపాన్ని విసర్జించి నీ యందు విశ్వాసము నమ్మకముతో నడవగల శక్తిని అందరకును, దేశ ప్రజలకును, ప్రపంచ ప్రజలకు దయచేయండి. రాత్రికాల ఈ సమయంలో ప్రతి వారికి సుకృత ఉండే మంచి ఆలోచన, మంచి తలంపు. నిజమే కదా, పాపాన్ని విసర్జించాలి, చెడుని విసర్జించాలి, అన్యాయాన్ని విసర్జించాలని ఆలోచన ప్రతి బిడ్డకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాకు దయచేయం. అలా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకు అక్కింటి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. యేసురక్తం విజయం అపవాదికులం, ప్రవేశరక్తం విజయం అపవాదికులం, సంపూర్ణ విజయం అపవాదికి అంతకం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయం, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు, మన కుటుంబాలకు, దేశాలకు, దేశ ప్రజలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.